దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరమగీతములు 5వ అధ్యాయము 6వ వచనము. అతనిని పిలిచితిని గాని అతడు నాకు బదులివ్వలేదు. మనము చాలాసార్లు ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థించి ఇక ప్రభు ఇది నాకు దయచేయరేమో అని వాటిని ఆపేస్తూ ఉంటాము. అయితే నిజమైన భక్తులు, చాలామంది భక్తుల జీవితాల్లో వాళ్ళ ప్రార్థనలు ఎంతకాలం నుండి నెరవేరకపోయినా వాళ్ళు విసుక్కోకుండా సహనం కలిగి ప్రార్థించుతూనే ఉన్నారు. అయితే దేవుడు వాళ్ళ ప్రార్థన ఎందుకు ఆలకించలేదు అని మనం అనుకుంటూ ఉంటాము. అయితే వాళ్ళ ప్రార్థనలు తీవ్రంగా లేవని కాదు, అనంగీకారంగా ఉన్నవని కాదు, దేవుని చిత్తంలో లేవని కాదు. దేవుడు తగిన సమయంలో వాటిని నెరవేర్చడానికి ఆలస్యం చేయుచున్నాడని వాళ్ళు ఎరుగుదురు. అలానే మన జీవితాల్లో కూడా దేవుని చిత్తంలో ఉంటే తప్పకుండా దేవుడు వాటిని ఖచ్చితంగా నెరవేర్చుతాడు. దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించినట్లయితే, మన ప్రార్థనలో తీవ్రంగా ప్రార్థించినట్లయితే దేవుని దృష్టికి అంగీకారమైన ప్రతి ప్రార్థన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, అయినప్పటికీ మనం సహనం కోల్పోకుండా మనం వాటిని ప్రభు ఎదుట పెట్టినట్లయితే వాటిని తప్పకుండా నెరవేర్చగలరు. ప్రభువు మనకు గొప్ప విశ్వాసమును ఇవ్వదలచినప్పుడు ఆలస్యముల ద్వారా దానిని పరీక్షించును. ఆయన తన సేవకుల స్వరములు ఇత్తడి ఆకాశమును తాకి మరలా అది వారి చెవులకు ప్రతిధ్వనించినట్లు చేయును. అవి బంగారు గుమ్మములను తట్టినవి గాని ఆ గుమ్మములు తుప్పుపట్టి చాలా కాలము నుండి తీయబడినవిగానున్నట్లు గమనించి తిరిగి వెళ్ళిపోయినవి. ఇర్మియా వలె నీవు మేఘముతో నిన్ను కప్పుకొని ఉన్నావు గనుక మా ప్రార్థనలు నీ చెవిని జొచ్చుటలేదని వారు మొరపెట్టుచున్నారు. ఈ రీతిగా నిజమైన భక్తులు తమ ప్రార్థనలు ఎంతకాలము నుండి నెరవేరకపోయినను విసుగకుండా విశ్వాసముతో సహనం కలిగి ప్రార్థించుచునే ఉన్నారు. వారి ప్రార్థనలు తీవ్రంగా లేవని కాదు, అనంగీకారముగానున్నవని కాదు, కానీ ఆయన తన చిత్తానుసారముగా తన నిర్ణయ సమయములలో వాటిని నెరవేర్చుటకే ఆయన ఆలస్యం చేయుచున్నాడని వారెరుగుదురు. అది ఆయనకు ఆనందమని వారికి తెలియను. మన సహనమును అభివృద్ధి చేయగోరిన ప్రభువు తన చిత్త ప్రకారము చేయుటకు పూనుకొనకూడదా? ఏ ప్రార్థనయు వ్యర్థము కాదు, ప్రార్థనా శ్వాస అనవసరము కాదు. దేవుడు ఏ ఒక్క ప్రార్థనను వినకపోవుట కానీ అంగీకరింపకపోవుట కానీ జరగదు. ఆయన మన ప్రార్థనలను అంగీకరించలేదు అనుకున్నవి ఆలస్యములై ఉండవచ్చును. ప్రభువు మన విశ్వాసమును పరీక్షించుటకు కానీ మన ప్రార్థనలో మనలను పురికొల్పుటకు కానీ సహాయము చేయవలననియే అలాగూ ఆలస్యము చేయుచుండును. పడవ నిండా నీళ్లు వచ్చి ఉన్నను ఆయన నిద్రపోవచున్నట్లుండును. అయితే అది మునిగిపోకముందే లేచును. ఆయన నిద్రించినను మితిమీరి నిద్రించడు. అధిక ఆలస్యములు ఆయన ఎరుగడు. అలెగ్జాండర్ మెక్లారిన్. విచారముగానున్న ప్రాణమా నెమ్మదిగా నుండుము, దుఃఖముతో మొరపెట్టగా ఎడారిగానున్న నీ హృదయమును సమస్తమును తేటగా చూడగల ఆయన కంటి ఎదుట పెట్టుము. నీ చీకట్లో ఆయన తన వెలుగుతో వచ్చి నిన్ను జీవముతో నింపును. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు దేవా. అతనిని పిలిచితిని కానీ అతడు నాకు బదులివ్వలేదు అని. దేవా, మా ప్రార్థనలు మేము ఎంతో కాలం నుండి ప్రార్థించి కొన్ని ప్రార్థనలు నెరవేరట్లేదని వాటిని విడిచిపెట్టి ఉండవచ్చు. అయితే భక్తుల జీవితాల్లో వాళ్ళు ఎప్పుడు నైనా ప్రభు నిరంతరం ప్రార్థిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రభు వాళ్ళు నాయనా ప్రభు మీ చిత్తానుసారంగా నాయనా ప్రభు మీకు ఇష్టమైన రీతిలో ప్రార్థనలు చేశారు, మీరు ఆలకించారు. ఆ రీతిగా మేము కూడా ప్రార్థించటానికి అయ్యా దేవా నా తండ్రి
నిరంతరము విసుకోకుండా సహనంతో ప్రార్థించే కృపను మాకు దయచేయండి తండ్రి. ఏ ప్రార్థన వ్యర్థం కాదు అని చెప్పారు తండ్రి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి ప్రార్థనను మీరు ఆలకిస్తారు ప్రభువా. అయ్యా, మేము దుఃఖంతో మొరపెట్టకుండా దేవా, మా హృదయమును సమస్తమును తేటగా చూడగలిగిన మీ కంటి ఎదుట మేము పట్టడానికి మాకు సహాయం చేయండి దేవా. మమ్మల్ని నాయన ప్రభువా, మీ వెలుగుతోటి మీ జీవముతోటి నింపమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.